హాయ్ గైస్, ఇవాళ ఈ వీడియోలో ఫెబ్ 26 2025 కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ టాపిక్ స్వయాత్ కంప్లీట్ 6 years ఆఫ్ డిజిటల్ ప్రొక్యూర్మెంట్ సక్సెస్. సో ఇక్కడ స్వయాత్ అంటే స్టార్టప్స్, ఉమెన్ అండ్ యూత్ అడ్వాంటేజ్ త్రూ ఈ ట్రాన్సాక్షన్స్. సో దీన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. సో 6 years అయింది. సో దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. లాస్ట్ డేట్ February 19, 2019. సో ఆబ్జెక్టివ్ ఇంక్రీజ్ పార్టిసిపేషన్ ఆఫ్ స్టార్టప్స్, ఉమెన్ లెడ్ బిజినెస్ అండ్ యూత్ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. సో డైరెక్ట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది 9,500+ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ టు గవర్నమెంట్ బయర్స్. సో దీనికి ఆర్డర్స్ వర్త్ వచ్చేసి 35,950 crore ఫుల్ఫిల్ బై 29,000 స్టార్టప్స్. So 1,77,786 Vidyam verified women MNCs contributing 46,615 crore in orders. So in Nanma daily count 1,77,786 Vidyam verified. So women led MNCs on government e-marketplace. So dedicated short funds వచ్చేసరికి startup runway and mania for enhanced business visibility. So next topic operator Kisan credit card KCC. So ఇది rupees 10 lakh crore to benefiting 7.72 crore farmers. So KCC credit card crosses 10 lakh crore నుంచి 7.72 crore farmers దాకా ఓకే క్రాస్ అయింది. సో ఈ కౌంట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అండ్ కేసీసీ లోన్ అమౌంట్ అనేది ఎక్కడ గ్రోత్ అయిందంటే rupees 4.26 lakh crore నుంచి మార్చ్ 2014లో 4.26 lakh crore నుంచి డిసెంబర్ 2024లో 10.05 lakh crore దాకా క్రాస్ అయింది. ఓకే గ్రోత్ అయింది. సో గవర్నమెంట్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ సబ్మిషన్ అనేది ప్రొవైడ్ చేసింది. బ్యాంక్స్కి 1.5%, ఫార్మర్స్ కెన్ అవైల్ లోన్స్ అట్ 7% ఇంట్రెస్ట్. సో అండ్ రెడ్యూస్డ్ 4% విత్ 3%. ఓకే సో ఫార్మర్స్ అనేవాళ్ళు 7% ఇంట్రెస్ట్ లోన్స్ అవైల్ చేసుకోవచ్చు అండ్ 1.5% టు బ్యాంక్స్. సో అండ్ వి గో ఫర్ నెక్స్ట్ టాపిక్ అండ్ సరాస్ ఆధ్యాత్మిక మేళా 2025. సో ఇక్కడ సరాస్ అంటే షో కేసింగ్ ఇండియాస్ రిచ్ రూరల్ ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ కల్చర్. సో ఇక్కడ సరాస్ విజిక మేళా 2025. సరాస్ అంటే గుర్తుపెట్టుకుని షో కేసింగ్ ఇండియాస్ రిచ్ రూరల్ ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ కల్చర్. ఇది ఇక్కడ ప్లేస్ చేసుకున్నది నోయిడా హ్యాట్ సెక్టర్ 33A, నోయిడా, ఉత్తరప్రదేశ్. ఈ ఈవెంట్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో ఎక్కడ ప్లేస్ చేసుకుందంటే నోయిడా హ్యాట్, నోయిడా, ఉత్తరప్రదేశ్, సెక్టార్ 33A. అండ్ ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్. అది ఎప్పుడు హెల్డ్ అయిందంటే 21 February నుంచి 10 March 2025. ఎవరు ఇనాగ్రేషన్ చేశారంటే శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అలాంగ్ విత్ డాటర్ చంద్రశేఖర్ ప్రేమసాని అండ్ శ్రీ కమలేష్ పవస్వన్. సో ఈ నేమ్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో గైస్ అండ్ నెక్స్ట్ టాపిక్ టర్టిల్స్ గురించి. రికార్డ్ బ్రేకింగ్ మాస్ నెస్టింగ్ ఆఫ్ ఒలై రిడ్లీ టర్టిల్స్ అట్ రుషికెల్వియా బీచ్. టోటల్ వచ్చేసి 6,98,718 టర్టిల్స్ నెస్టెడ్, సర్ప్రైజింగ్ ద ప్రీవియస్ రికార్డ్ ఆఫ్ 6,37,000 2023. సో 6,37,000 అనేది ప్రీవియస్ రికార్డ్ అండ్ ప్రజెంట్ 6,98,718 టోటల్స్ అనేది నెస్ట్ అయ్యాయి. సో దీని యొక్క హిస్టారికల్ కంటెక్స్ట్ వచ్చేసి 2023 6,37,000 టోటల్స్ Feb 23 నుంచి March 2 దాకా గుర్తుపెట్టుకోండి. 2023లో 6,37,000 టోటల్స్ Feb 23 to March 2 అండ్ 2022లో 5,50,317 టోటల్స్ March 27 to April 4 అనమాట. సో హైయెస్ట్ ఎవర్ ఇన్ ఇండియా కౌంట్ 7,41,000 టోటల్స్ గహిరమాత 2001. And daytime nesting 3 to 4 days. Nesting area expanded from 5 kilometers to 9 kilometers. Predators like wild dogs, goats and jackals. So and protection measures are in place to ensure safe hatching in 45 days. సో గైస్ ఇవన్నీ మీరు కౌంట్ నెంబర్ అంతా సహా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ట్రాకింగ్ ట్యాగ్ టర్టిల్స్ వచ్చేసి 340 ట్యాగ్ టర్టిల్స్ కన్ఫర్మ్ నెస్టింగ్ సైట్ 12,000 టర్టిల్స్ అండ్ రుషికెల్వియా అండ్ గహిరమాత. ఓకే అండ్ పాలసీ రేట్స్కి వచ్చేసరికి ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్
6.4% in FY25 and FY26. RBI వచ్చేసరికి 6.6% for FY25 and S&P Global Ratings India estimate to 6.8%. RBI at repo rate by 25 basis points to 6.25% in Feb 2025. Okay, now RBI reversed repo rate by 25 basis points to 6.25%. Okay, in Feb 2025. Okay, and next topic నేషనల్ న్యూస్ వచ్చేసరికి నీతి ఆయోగ్. ఇది ఎవరు లీడ్ చేస్తారంటే వీకే పాల్ టు ట్రాన్స్ఫర్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఇండియాస్ దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్ అచీవ్స్ 5 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అనమాట. ఇండియాలో దేశిక ప్రకృతి పరీక్షణ్ అభియాన్ 5 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ని అచీవ్ చేసుకుంది. సో IPO landscape in 2024 accounting to 23% of worldwide IPOs and rising 19.5 bill. So IPO landscape 2024 year percent 23% and IPOs rising 19.5 bill. And state news వచ్చేసరికి 51st Kanjuroho Dance Festival 2025 Feb 20 to 26 to future 24-hour classical dance marathon. So 51st Dance Festival Kanjuroho Feb 20 to 26 to future 24-hour classical dance marathon. And Datia becomes Madhya Pradesh 8th airport. Datia అనేది మధ్య ప్రదేశ్ 8th airport. సో అండర్ 3 CLO కేటగిరీ. ఓకేనా, పెట్టుకోండి. అండ్ ఇంకొక నెక్స్ట్ టాపిక్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్. FATF planning adds Nepal and Laos to grey list, removes Philippines and English Thompson. And defense news వచ్చేసరికి India and Bangladesh establish new border hotline between BSF Eastern Command Kolkata and BSF Vindhaka. Hotline establish new border hotline between A Command Kolkata and Dhaka. Okay, appointment Unilever CEO Hein and Chief Macher steps down to be succeeded by CFO Fernando Fernandes in March 2025. Unilever CEO Hein Schumacher steps down to be succeeded by CFO Fernando Fernandes in March 2025. So ఈ నేమ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో BJP leader Vijayendra Gupta elected as Speaker of Delhi Legislative Assembly on Feb 20, 2025. BJP leader Vijayendra Gupta వారు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యారు. సో ఆన్ Feb 20, 2025. సో బ్యాంకింగ్ న్యూస్ వచ్చేసి ఇండస్ ల్యాండ్ బ్యాంక్ అనేది PGTIకి బ్యాంకింగ్ పార్ట్నర్ అనేది అయిందనమాట అఫీషియల్గా. సో RBI లాంచెస్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2025 Feb 24-25 ఫోకసింగ్ ఫైనాన్షియల్ లిటరసీ ఉమెన్స్ ప్రాస్పరిటీ. సో స్పోర్ట్స్ న్యూస్ వచ్చేసరికి పంకజ్ అద్వానీ 2025లో ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ డిఫీటింగ్ అమీర్ సర్కోష్, మార్కింగ్ హిస్ 14th ఏషియన్ టైటిల్. ఓకే, 14th ఏషియన్ టైటిల్ ఎవరిని డిఫీట్ చేస్తారంటే అమీర్ సర్కోష్. దేంట్లో అంటే ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ పంకజ్ అద్వానీ 2025. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మోహన్ బగాన్ సూపర్ జైంట్ బికమ్స్ ఫస్ట్ టీమ్ టు డిఫెండ్ ICL విన్నర్స్ షీల్డ్ విత్ 1-0 విక్టరీ ఓవర్ ఒడిషా FC. బుక్స్ అండ్ ఆథర్స్ నేమ్స్ ఇక్కడ ఏంటంటే నమితా గోఖలే వారు ఒక లేటెస్ట్ బుక్ రాశారు, లైఫ్ ఆన్ మార్స్ అనమాట. సో అది ఎన్ని స్టోరీస్ కలెక్ట్ చేసిందంటే 15. సో దాని ఒక థీమ్ ఏంటంటే లవ్, ఫేట్ అండ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అండ్ ఇంపార్టెంట్ డేస్ సెంట్రల్ ఎక్సైజ్ డే Feb 24 డే. ఇది ఏ యాక్ట్ కింద వస్తుందంటే సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్టెడ్ 1944. సో సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్. చైనా సక్సెస్ఫుల్లీ లాంచెస్ China SAT 10-hour communication satellite using long March 3B rocket from Xizang Satellite Launch Center అనమాట. సో చైనా వాళ్ళు సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు చైనా SAT 10-hour communication satellite అనేది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ IOF forms ad hoc panel for boxing affairs. SCBI finds BSE SCL ₹5 crore for regulatory violations. సో ఇవాళ Feb 26, 2025 కరెంట్ అఫైర్స్ ఇది. సో
ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియో ఇంకా మళ్ళీ Feb 27th కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో బాయ్ గైస్.